ఇండియాలో నాకు బాగా నచ్చేది ఏంటంటే చదువుకున్న యువత అంతా పొలిటీషియన్లు సంకనాగటం, సినిమా హీరోలు సంకనాగటం, సంకనాగటం. క్రికెటర్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు, ఒక ఆటని ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు, ఒక వ్యక్తిని ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. కానీ మనం అలా చేయం. రాజకీయ నాయకులకి ఫ్లెక్సీలు కడతాం, సినిమా యాక్టర్లకి పాలాభిషేకాలు చేస్తాం, సినిమా యాక్టర్లకి బంతిపూల దండలు వేసి పెద్ద దండలు వేసి ఫ్లెక్సీలు కడతాం. ఇదేనండి మన పని అంతా. ఇండియా యువత అంతా చేసే పని ఏంట్రా అంటే ఇదే. మనకి ఉద్యోగాలు అక్కర్లేదు, డెవలప్మెంట్ అక్కర్లేదు. మనం ఎంతసేపు ఆ పొలిటికల్ నాయకులు సంకనాగటమే నాకు చాలా నచ్చుద్ది. ఇండియాలో ఉన్న యూత్ చేసే పనులన్నీ నాకు చాలా బాగా నచ్చుతాయి. ఎస్పెషల్లీ ఇంకా తెలుగు రాష్ట్రాలు అయితే చెప్పక్కర్లేదు. ఇక యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులు కూడా పొలిటికల్ లీడర్ మనకు డబ్బులు బండ్లకి పెట్రోల్ కొట్టించి వాళ్ళకి బిర్యానీలు ఇచ్చి పార్టీలు ఇచ్చి ఆ రాజకీయ నాయకుల వెనకాల తెప్పించుకుంటాం. ఇదే ఇండియాలో యువత చేసేది. అది నాకు బాగా ఇష్టం. నాకు ఇంకా ఇష్టం లేని ఏంట్రా అంటే చదువుకున్న యువత అంతా డాక్టరేట్స్ అవనివ్వండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అవ్వండి, గవర్నమెంట్ని వ్యతిరేకించి ఇక్కడున్న విధానాలని మాకు ఈ నచ్చలేదు అని చెప్పే యువత ఎవరు ఉండరు. నాకు అది చాలా ఇష్టం. వాళ్ళ బానిసత్వంతో బతుకుతారు యువత అంతా. చదువుకునే వాళ్ళు అయితే ఇక చెప్పక్కర్లేదు. చదువుకున్న వాళ్ళు లేరు, చదువుకున్న లేరు. ఇద్దరు ఓటుకి 1000-500 తీసుకోవటం, సారా ప్యాకెట్టు డబ్బులు మనకి ఎవరు ఎక్కిస్తే వాళ్ళకి ఓటు వేయటం. అది నాకు బాగా నచ్చుద్ది. ఇండియాలో యువత బాగా చేస్తారు. అందులో తెలుగు రాష్ట్రాల్లో అయితే మనం చెప్పక్కర్లేదు. మనమే ఇండిపెండెంట్గా ఏ రాజకీయ నాయకుడితో సంబంధం లేకుండా చదువుకునే యువత అంతా ఇండిపెండెంట్గా వేసి మన ఊరిని ఎవరినివ్వండి, మన జిల్లాని ఎవరినివ్వండి, మన దేశాన్ని ఎవరినివ్వండి బాగు చేసుకుందామని ఏ ఒక్క యువతకే ఉండదు. మనం ఎంతసేపు హీరోలు వెనకాల పరిగెట్టాలి. హీరో బాడీగార్డ్తో ఫోటోలు, రేపొద్దున హీరోకి ఏదో కట్ చేయటానికి వస్తాడు, ఆడికి కూడా మీరు ఫ్లెక్సీలు కడతారు, ఆడితో కూడా మీరు సెల్ఫీలు తీసుకుంటారు. ఆ స్థితికి దిగజారిపోయారు. అది నాకు బాగా నచ్చింది. ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ. టోటల్గా ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ.